హైదరాబాద్ లో ఉన్న ఆంధ్ర వాళ్ళ ఆస్తులన్నీ అమ్మితే కొనుక్కోవడానికి తెలంగాణ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఉందా పోనీ? ఒకప్పుడు స్కానర్లు పెట్టుకొని అడుక్కున్నావు గుర్తుందా? అప్పుడు మరి ఓన్లీ నువ్వు స్కానర్ పెట్టుకొని ఆంధ్ర వాళ్ళు మాత్రమే నాకు హెల్ప్ చేయాలి, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఆస్తులు ఉన్నాయని పెట్టుకోవాల్సింది కదరా. మరి ఎందుకురా నీ యూట్యూబర్లు అందరిని అడుక్కున్నావు? అందులో తెలంగాణ వాళ్ళు లేరా? నిజం కాదు. మాకు సొంత ఇల్లు ప్రాపర్టీస్ ఏం లేవు, కారు ఉంది, లోను అంతే, ఇంకేట్లేదు, ఒక్క ప్రాపర్టీ కూడా లేదు. ఇట్లా అమ్ముతారు బై, ఇట్లా నెక్స్ట్ మినిట్ చెప్పిన రేట్ ఇట్లా చెప్పి సూట్ కేసులు తెచ్చి ముందెడతారా? అవ్వని పని, అది జరగని పని. అది అందుకే చెప్తున్నా కదా, అసలు అందుకే ఎవరు వెళ్ళలేదు. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళ ఆస్తులు తెలంగాణలో ఉన్నాయి కాబట్టి తెలంగాణ వాళ్ళు కొనేంత స్తోమత లేదు కాబట్టి వాళ్ళు అక్కడ ఉంటున్నారు అనేది కాదురా బాబు. వాళ్ళకంటూ కొన్ని బిజినెస్లు ఉంటాయి, వాళ్ళకంటూ కొన్ని ఉద్యోగాలు ఉంటాయి, వాళ్ళ పిల్లల చదువులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అంతేగాని ఆంధ్ర వాళ్ళ ఆస్తులు తెలంగాణలో ఉన్నాయి, వాళ్ళని కొనేంత స్తోమత తెలంగాణ వాళ్ళకు లేదు అని చెప్పడం ఎర్రిహూకుతనం. తెలంగాణలో ఓన్లీ ఆంధ్ర వాళ్ళు లేరు కదరా బాబు. బెంగళూరు నుంచి వస్తున్నారు, పంజాబ్ నుంచి వస్తున్నారు, ముంబై నుంచి వస్తున్నారు, ఇంకా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ వ్యాపారం ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళని కూడా అంటావా వీళ్ళకి ఆస్తులు ఉన్నాయి కాబట్టి తెలంగాణ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి వాళ్ళు ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నారు, వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు అంటావా? అన్నా అంటావులే, ఎందుకంటే నువ్వు కొండేరి హూక్ కదా. డబ్బిస్తే ఎంత అవమానాన్నైనా మర్చిపోతావురా నా కొడక. ఏదైనా మాట్లాడే ముందు ఆలోచించుకొని మాట్లాడరా బాబు. నోటికొచ్చింది వాగామనుకో పళ్ళు రాలితే